4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి షూషన్నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసం ఉందు. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించదును. నేను నశించదును. మరి నిన్నటి దినం ఒక స్పెషల్ డే. ఎంతమందికి తెలుసండి? ఏంటండి అది? ఉమెన్స్ డే. సో ఈ దినం మరి నిన్న మనం సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ ఇవాళ సండే వచ్చింది కాబట్టి ఉమెన్స్ డే గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే స్త్రీలు అనేవారు మరి కుటుంబ వ్యవస్థలో ఎక్కడున్నప్పటికీ కూడా స్త్రీలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉన్నది. ఒక కుటుంబంలో స్త్రీ లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో మనకి తెలుసు కదండి. ఆడది లేని ఇల్లు అంటే మరి చాలా సామెతలు ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఒక స్త్రీ కుటుంబానికి మరి చాలా బ్యాక్ బోన్ వంటిది, వెన్ను ఎముక వంటిది అన్నమాట. సో ఆ స్త్రీ లేని కుటుంబము అటు భర్తకి ఆలనా పాలన ఉండదు, బిడలకు ఆలనా పాలన ఉండదు. మరి భర్త ఆరోగ్యంగా ఉండాలన్నా, బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆత్మీయంగా భర్త బిడ్డలు సక్రమమైన దారిలో నడవాలి అంటే స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యం. మరి లోకంలో స్త్రీలకు గౌరవం ఇస్తూ ఉంటారు, కానీ బైబిల్ గ్రంథంలో కూడా స్త్రీలకు దేవుడు ప్రత్యేకమైన స్థానాన్ని ప్రభువు ఇచ్చి ఉన్నారు. అందుకని లోకంలో దేవుని తర్వాత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి బాగా ప్రభావితం చేసే శక్తి ఎవరికి ఉందంట? లోకంలో స్త్రీకి మాత్రమే ఉంది. అందుకే మనందరికీ తెలుసు, సామెతల్లో ఏముంటుందండి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. 3 రాళ్ళు ఏం చేస్తుందంట? తన చేతులతో ఇల్లు ఓడబెరుకును. అంటే ఒక ఇంటిని కట్టాలన్నా, ఒక సంఘము కట్టించబడాలన్నా, లేకపోతే ఏదైనా ఒక ప్రాముఖ్యమైన వ్యవస్థ కట్టబడాలన్నా స్త్రీయే చాలా ప్రాముఖ్యం. ఎట్ ద సేమ్ టైం మూఢత్వం కలిగిన స్త్రీలు ఏం చేస్తారట? సొంత చేతులతో ఏం చేస్తూ ఉంటారు? ఇల్లు ఓడబెరికేస్తూ ఉంటారు. అంటే ఒక కుటుంబ వ్యవస్థను కట్టాలన్నా స్త్రీ పాత్రే, ఒక కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నము చేసి సమస్యలు సృష్టించాలన్నా స్త్రీయే అక్కడ ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. కాబట్టి మనము హెర్మోన్ సంఘంలో ఉన్న స్త్రీలందరూ జ్ఞానవంతురాలైన స్త్రీలే. వారు ఇంకా కూడా జ్ఞానవంతురాలైన స్త్రీలుగా వర్ధిల్లాలని మరి కోరుకుంటూ, బైబిల్ గ్రంథంలో మనం ఈ దినం ఒక ప్రాముఖ్యమైన స్త్రీని గురించి మరి చెప్పుకుంటూ ఉన్నాం. ఆమె పేరు ఎస్తేరు. బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు ఒక స్త్రీ మీద రచించబడినవి. ఏంటండి అవి? ఎస్తేరు, రూతు గ్రంథము. సో రూతు గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఎస్తేరు గురించి మనం కొన్ని విషయాలు ఈ దినం ధ్యానిద్దాం. ఎస్తేరు అంటే అర్థం ఏంటండి? నక్షత్రము. సో ఈ ఎస్తేరు ఎవరికి సంబంధించిన స్త్రీ అండి? యోధా జనాంగమునకు సంబంధించిన స్త్రీ ఈమె. అయితే ఈ ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. ఎస్తేరుకున్న ఇంకొక పేరేంటండి? హదస్సా. ఆమె పేరు హదస్సా. సో తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆమె ఎక్కడ పెంచబడుతూ వచ్చిందట? పినతండ్రి అయిన మొర్దెకై దగ్గర ఆమె పెంచబడుతూ వచ్చింది. మరి బాల్యం నుండి తన యొక్క జీవితము ఎలా గడిచిందంటారు? ఎంత సొంతవారైనా తల్లిదండ్రుల దగ్గర ఉన్న దారి వేరేగా ఉంటుంది, బంధువుల వద్ద పెంచబడే విధానం వేరేగా ఉంటుంది. అంటే
తన జీవితంలో బాల్యము నుండి కూడా ఆ కష్టము, ఆ శ్రమ తను అనుభవిస్తూ వచ్చింది ఎస్తేరు. అయితే ఈ ఎస్తేరు వాళ్ళ కుటుంబం అంతా కూడా బబులోన్ దేశంలోకి ఎలా వచ్చేసారండి? చెరగా వచ్చేసారు. చెరగా వచ్చేసిన తర్వాత అక్కడ అంతా బాగానే సాగుతుంది. ఈ లోపుగా మరి ఎస్తేరు మహారాణి అవ్వడం జరిగింది. ఆమె ఎన్ని దేశాలకు మహారాణి అట? 127 సంస్థానములకు అధిపతి తన భర్త, తిను మహారాణి. సో అలాంటి ఈ 127 దేశాల్లో ఆనాటి కాలంలో మన భారతదేశం కూడా ఒక దేశం అన్నమాట. సో ఈమె ఇంత గొప్ప వ్యవస్థలో ఉన్న ఈనాడు ఒక చిన్న ఉద్యోగం చేస్తే ఎలా ఉంటున్నారండి? చాలామంది గర్వము, అహంకారంతో నిండి ఉంటున్నారు. కానీ ఈమె 127 దేశాలకి, సంస్థానాలకి మహారాణి అయినా ఈమె ఎలా ఉంది? చాలా తగ్గింపు కలిగి, చాలా దీనత్వం కలిగిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మన క్రైస్తవ జీవితానికి ఈమె ఒక గొప్ప రోల్ మోడల్గా, ఆదర్శవంతమైన స్త్రీగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇలాగూ ఈమెకు మహారాణిగా ఆ ప్యాలెస్లో ఈమెకు చక్కగా రాజభోగంతో ఈమె జీవితం వెళ్ళిపోతూ ఉంది. ఈ లోపల పిడుగులాంటి కష్టం వచ్చి పడింది. మరి అలాంటి కష్టము, ఎలాంటి కష్టము? మరి హామాను అనే వ్యక్తి ఏం చేశాడట? యూదులందరినీ కూడా నశింప చేయడానికి రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. అలాంటి కష్టము ఈమెకు వచ్చింది. తను, తన ఇంటి వారందరూ కూడా చనిపోయే మరి సంహరించబడే పరిస్థితి వచ్చింది. అలాంటి టైంలో ఈమె ఏం చేసిందంటండి, మనం చదువుకున్నాం 4వ అధ్యాయం 16వ వచనంలో ఏముందండి? మొర్దెకైకి ఈమె చెప్తుందన్నమాట, నీ వెళ్ళి చాలండి. ఇక్కడ ఈ పట్టణంలో, ఈ షూషను అనే పట్టణంలో ఏం చేయమని చెప్పింది? కష్టం వచ్చింది. ఇప్పుడు ఆ కష్టానికి సొల్యూషన్ అన్నమాట. ఏమని చెప్తుంది? యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండండి అని ఈమె కోరుకుంటుంది. అంతేకాదు ఈమె కూడా ఏం చేసిందట? నేనును నా పనికెత్తలను కూడా ఉపవాసము ఉందుము. అంటే ఈమె తిన పనికెత్తలతో ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. నిన్న మనం చెప్పుకున్నాం ఉపవాస ప్రార్థనలో శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళారండి? తన దాసుల గురించి వెళ్ళారు. తన ఇంట్లో పనిచేసే వ్యక్తి మరి పక్షవాతంతో ఉంటే శతాధిపతి, తన పెద్ద మిలిటరీ ఆఫీసర్ అయినా కానీ తను తగ్గించుకొని ఏం చేశాడు? తన దాసుని స్వస్థత కొరకు యేసు ప్రభు దగ్గరకు తగ్గించుకొని వెళ్ళారు. అలాగే మనం ఇంకా ఎవరి గురించి చెప్పుకున్నాం? అబ్రహాము తన కుమారుని కొరకు సంబంధం వెతకడానికి ఎవరిని పంపించాడండి? పెద్ద దాసుని అయిన ఎలియాజర్ని పంపించాడు. అంటే నిజమైన భక్తులు వారి పనివారితో, వారికన్నా తక్కువ స్థాయి వారితో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారనేది మనం చూస్తున్నాం. వాళ్ళకున్న అధికారము, వాళ్ళకున్న డబ్బు, ఇవి వాళ్ళు లెక్క చేయలేదు. వాళ్ళు ఏం చూస్తున్నారండి? దేవునితో సత్సంబంధము కలిగి తమకన్నా తక్కువ వారిని ప్రేమించే లక్షణం. మరి ఎస్తేరు కూడా తను 127 సంస్థానములకు మహారాణి. కానీ ఆమె ఎవరితో కలిసి ప్రార్థన చేస్తుందండి? పనికెత్తలతో కలిసి ప్రార్థన చేస్తుంది. అంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ మనం ఎవరిని ప్రేమించాలి? మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారిని మనం ప్రేమించే లక్షణం మనము కలిగి ఉండాలి. ఎవరైతే మరి బలహీనులుగా ఉంటారో, ఎవరైతే ఆత్మీయంగా, శారీరకంగా తక్కువ స్థాయిలో ఉంటారో, పేదవారిని మనం ఏం చేయాలండి? ఘనపరచాలి, గౌరవించాలి.
సో ఈ యొక్క ఎస్తేరు ఏం చేసిందండి? ఉపవాస దినమును పాటించి ఏం చేసిందండి? ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. సో ఈమె యొక్క డేరింగ్ స్టెప్ మనం చూస్తే యాక్చువల్గా ఆ యొక్క రాజుగారి దగ్గరికి ఆ రాజుగారు పిలిస్తేనే రాణిగారు వెళ్ళాలి. ఎంత భార్య అయినా అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం ఏంటండి, ఆయన పిలిస్తేనే ఈమె వెళ్ళాలి. ఒకవేళ అలాగూ వెళ్తే ఏం జరుగుతుందట? మనం ఇంకా ముందుకు చదువుకుంటే ఉంటుంది, మరణ శిక్ష విధిస్తారు. అలాంటి డేరింగ్ స్టెప్ ఈమె మరి దేవునితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏం చేసిందండి? రాజునొద్దకు వెళ్ళి మరి ఆ విషయంలో తన యొక్క జనాంగం యొక్క రక్షణ కొరకు తను పాటుపడింది. జనరల్గా చాలామందిని మన భారతదేశంలో చూస్తే ఏం చేస్తారు? పెళ్ళయిన తర్వాత పుట్టింటిని మర్చిపోతూ ఉంటారు కదా, చాలామందిని చూస్తూ ఉంటే. కానీ మరి ప్రతి స్త్రీకి బాధ్యత అత్తింటి తరపే కాదు, పుట్టింటి తరపు కూడా బాధ్యత ఉంటుంది. మరి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇరువైపులా కూడా మనము చేయవలసిన వారంగా ఉన్నాం. మరి ఎస్తేర్ ఏం చేసిందండి? తన పినతండ్రి అయిన మొర్దెకై కుటుంబాన్ని కాపాడడానికి, తన జనాంగమును కాపాడడానికి ఆమె ఏం చేసిందండి? ఉపవాస ప్రార్థన చేసింది. మరి ఇంత గొప్ప పని చేయాలి అంటే, ఒక జనాంగమును రక్షించాలి అంటే తను ఎంతో ధైర్యముతో ఏం చేసిందండి? ఆ స్టెప్ తను ముందుకు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, మరి ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలో హామాను ఒక పక్కన ఏం చేశాడు? తన మరి పినతండ్రి అయిన మొర్దెకై కోసం ఏం చేశాడట? 50 అడుగుల ఉరికొయ్యి తయారు చేశాడంట. చూద్దాం, ఇదే ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం అండి. చాలండి. ఇక్కడ మొర్దెకై విషయంలో నాకు పెళ్ళైపోయింది కదా, నేను మహారాణిని అయిపోయాను కదా, నా పినతండ్రి సంగతి నాకు అనవసరం అనుకుందండి, అనుకోలేదు. ఈమె ఏం చేసింది? హామాను దగ్గర 50 అడుగుల ఉరికొయ్య తయారు చేయించాడంట. ఎవరి కోసమండి? మొర్దెకైని ఉరి తీయడానికి. కానీ ఈమె ఏం చేసింది? రాజుతో మాట్లాడి తన యొక్క పినతండ్రిని తాను రక్షించుకుంది. ఏ హామానైతే మొర్దెకైకి ఉరికొయ్య తయారు చేయించాడో అదే ఉరికొయ్య మీద ఎవరు ఉరి తీయించబడ్డారండి? హామాను యొక్క 10 మంది కుమారులు కూడా ఉరి తీయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తన పుట్టింటిని రక్షించుకోవడానికి తను ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళిందో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈమె చేసిన ఇంకొక ప్రాముఖ్యమైన పనండి, ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయములోని 3వ వచనం మనం చదువుకుందామండి. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా ఏం చేసిందండి? ఈమె మరి రాజుగారి దగ్గరకు వెళ్ళింది. రాజుగారి దగ్గర ఏమని అడుగుతుందంట? ఆయన పాదముల మీద పడి మరి తన జనాంగము మీదకి రాబోతున్న కీడును ఏం చేయమందండి? ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేయమని. ఏ చట్టమైతే యూదులకు విరోధంగా వచ్చిందో ఆ చట్టాన్ని వ్యర్థపరచుమని కన్నీళ్లతో ఆ రాజుగారిని బ్రతిమాలుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఒక స్త్రీ తన కుటుంబంలో తన భర్త మీదకి కీడు రాకుండా, బిడల మీదకి కీడు రాకుండా ఏం చేయాలండి? మరి దేవుని యొక్క పాదముల మీద పడి ఏం చేయాలి? దేవుని యొక్క ఉగ్రత రాకుండా, దేవుని యొక్క శిక్ష రాకుండా ఏం చేయగలదు ఒక స్త్రీ? ప్రార్థనాపరురాలైన స్త్రీ తన భర్తను, బిడలను
రక్షించుకోగలదు. కాబట్టి ఎస్తేరు ఏ విధంగా ధైర్యంగా తన కుటుంబాన్ని, తన యొక్క జనాంగమును, మరి మహారాణి అయినప్పటికీ కూడా తను ఎంత తగ్గించుకుందో, అలాగే మనకి దేవుడు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చినా వాటిని ప్రభువులో మనం తగ్గించుకుంటూ కుటుంబం విషయంలో బలమైన పాత్ర పోషించే వారై ఉండాలని మరి కోరుకొంచున్నాను. అలాగే ఈమెలో మరి యొక్క లక్షణం మనము చూస్తే, ఈ ఎస్తేరు ఏం చేసిందో చూద్దామండి. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం చూద్దామండి. 9:30. చాలండి. ఇక్కడ మనం చూస్తే 30వ వచనము లాస్ట్ 29 లాస్ట్ లైన్లో ఏముందండి, ఎస్తేరును వాళ్ళు ఏం చేశారంటే యూదుడైన మొర్దెకైని ఖండితముగా వ్రాయించిరి. అంటే ఒక చట్టము రూపకల్పన చేసే ఆధిక్యత ఎస్తేరుకు దేవుడు దయచేశారు. అంటే ఒక చట్టాన్ని రాయగలిగే సామర్థ్యము దేవుడు ఎవరికి ఇచ్చారండి? ఒక స్త్రీకి దేవుడు అనుగ్రహించినారు. సో ఈమె ఏం చేసింది? తన పినతండ్రిని రక్షించుకుంది, యూదా జనాంగాన్ని రక్షించుకుంది. అంతేకాదు యూదులకు అనుకూలమైన చట్టాలను కూడా ఆమె తేగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఆమెకి ఎలా వచ్చిందండి? ఉపవాస ప్రార్థన. కాబట్టి స్త్రీలైన వారు ప్రత్యేకించి వారి కుటుంబము కొరకు ఏం చేయాలండి? ప్రార్థనే కాదు, ఉపవాస ప్రార్థనలు కలిగి ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థన వలన రాబోయే కీడును ఏ విధంగా ఎస్తేరు జయించిందో, మనపై మన కుటుంబాలపై రాబోయే కీడును మనము తప్పించుకోగలం. అలాగే ఎస్తేరుకు ఒక కొడుకున్నాడు. అతని పేరు మనకి ఎస్తేరు గ్రంథం ఇందులో 10 అధ్యాయాలే ఉన్నాయి, కానీ మనకి ఇంకా చాలా స్టోరీ ఉంది ఎస్తేరు గురించి. మనం హిస్టరీలో చూస్తే ఎస్తేరు గురించి మిగిలిన ఆ సందర్భాలు తెలుస్తూ ఉంటాయి. ఆమె యొక్క కొడుకు ఎవరండి? దర్యావేష్. ఈ దర్యావేష్ ఎక్కడ కనిపిస్తాడు మనకి? దానియేలు గ్రంథంలో కనిపిస్తారు. సో అక్కడ దానియేలును సింహపు బోన్లో పడవేసినప్పుడు ఆ రాజు ఏమంటాడండి? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. అంటే తన కొడుకును ఒక ఆత్మీయంగా ఉన్నతమైన స్థానమునకు నడిపించుకోగలిగింది ఎస్తేరు. కాబట్టి మనము కూడా ఎస్తేరు వలె, నక్షత్రము వలె మరి కుటుంబంలో, సంఘములో, సమాజములో ఎక్కడున్నప్పటికీ కూడా ప్రకాశించే వారై ఉండాలని, ఆ విధంగానే ఎస్తేరు తను అత్తింటి వైపే కాదు కానీ పుట్టింటి వైపు కూడా తన బాధ్యతలు నిర్వర్తించింది. తన పెంచిన పినతండ్రికి తన యొక్క కృతజ్ఞతను చూపించింది. నేను రాణినైపోయాను కదా, నాకేం పర్వాలేదు అనే గర్వము, అహంకారము తనలో లేదు. కానీ తను 127 దేశాలకు రాణి అయినా కానీ తన యొక్క అధికారాన్ని పక్కన పెట్టి తగ్గించుకొని ఆమె ఏం చేసిందండి? తన యొక్క జనాంగాన్ని రక్షించుకుంది. ఇంకేం చేసిందండి? మనం కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. హామాను ఏ కీడైతే మొర్దెకైకి తలపెట్టాడో అది తను తెలుసుకొని ఏం చేసిందండి? ఆ కీడు తన పినతండ్రికి రాకుండా కాపాడుకోగలిగింది. అలాగే మన కుటుంబంపై రాబోతున్న కీడులు ఒక ప్రార్థనాపరురాలైన, విశ్వాసురాలైన స్త్రీ ఏం చేయాలండి? ప్రార్థనలో నిలువబడి హామాను చేసిన కీడును ఏ విధంగా జయించిందో మనము కూడా మన కుటుంబాలపై రాబోయే కీడును ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా ఏం చేయాలండి? జయము కలిగి ముందుకు వెళ్ళులాగన స్త్రీలైన వారు ఇంకా పాటుపడాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మనం ఏం చెప్పుకున్నామండి? తను చట్టాలను రూపొందించే బలమైన స్థాయిలోకి తను ఎదగగలిగింది. సో అంటే తన యొక్క సామర్థ్యము, ఈ సామర్థ్యం అంతా తనకి ఎలా వచ్చిందంటారు? ఉపవాసము,
ప్రార్థన, తన పనికెత్తెలతో ఉపవసించుట. అలాగే మనము కూడా, మనమే కాదు, మనం ప్రేయర్ గ్రూప్లో ఎలా ఉండాలి? అందరము కలిసి బలమైన ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి. సో ఈ ఎస్తేరు తన కొడుకును కూడా ఏం చేసిందండి? తను 127 సంస్థానాలకి మహారాణి అయినా కానీ తన కుటుంబాన్ని తాను నిర్లక్ష్యము చేయకుండా తన కుటుంబాన్ని, తన బిడ్డలను ఏం చేసిందండి? భక్తి మార్గంలో పెంచుకుంది. అందుకే దర్యావేషు దానియేలుకు ఎంతో సపోర్టివ్గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సింహపు బోనులో పడవేసినా కానీ మరి దర్యావేషు దానియేలు పక్షముగా ఉండి దేవుని కార్యమును జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే హెర్మోన్ సంఘములో ఉన్న ప్రతి స్త్రీ కూడా జ్ఞానవంతురాల వలె వారి ఇల్లు కట్టుకోవాలి. అలాగే మరి వారి కుటుంబ బాధ్యతలను నమ్మకముగా, యథార్థముగా, మరి ఎస్తేరు ఏ విధంగా సమస్యలు వచ్చినప్పుడు కూడా తాను కృంగిపోకుండా ఏడుస్తూ కూర్చుందండి. ఆమె తన జనాంగం మీదకి మరణం వచ్చేస్తున్నప్పుడు ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. ఏం చేసింది? ఉపవసించింది, ప్రార్థించింది. అలాగే ప్రతి స్త్రీ కూడా మరి కుటుంబం గురించి ఏం చేయాలండి? ఉపవాస ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. అందుకే ప్రతి నెల 2వ శనివారం మనం ఉపవాస ప్రార్థన కలిగి ఉంటూ ఉన్నాం. సంఘముతో మనం కలిసి ఉంటూ ఉన్నాం. కానీ ప్రతి స్త్రీ ఏం చేయాలండి? వ్యక్తిగతంగా వారి కుటుంబం గురించి, ఎవరి కుటుంబం గురించి వాళ్ళు ఏం చేయాలి? ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు హామానుకి చేసిన కీడును దేవుడు వ్యర్థపరిచిన రీతిని మన కుటుంబాలపై రాబోయే కీడును కూడా దేవుడు తప్పించేవారై ఉన్నారు. కాబట్టి హెర్మోన్ సంఘంలో ఉన్న ప్రతి స్త్రీ ఆ విధంగా ధైర్యముగా ఉపవాస ప్రార్థనలతో బలముగా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేసి దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరిచి ప్రతి ఒక్కరిలోనూ నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.